మౌన పోరాటం మౌన పోరాటం. ఇంకెప్పుడైనా నువ్వు ఆవిడ నా కన్న తల్లి అనే మాట అన్నావంటే ఆ మరుక్షణమే నేను నిన్ను మెడపట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. మురారి ఆగో, మళ్ళీ ఇంకొకసారి నన్ను గాని నక్షత్రాన్ని గాని చూసే అవకాశం కూడా ఉండదు నీకు. మురారి, మావయ్యని పట్టుకొని ఏంటా మాటలు? నీక్కూడా చెప్తున్నాను నక్షత్ర, నీక్కూడా చెప్తున్నాను. ఆ రాక్షసి నీకు ఎంత నూరిపోసినా నువ్వు నా దగ్గర మాత్రం ఆమె గురించి గొప్పగా మాట్లాడొద్దు. మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. అంటే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నాకెంత ఇష్టం లేకపోయినా ఇక నుంచి రోజు నేను ఆఫీస్లో ఆ మనిషి మొహం చూడాలి, ఆ మనిషితో మాట్లాడాలి, ఆ మనిషితో కలిసి పని చేయాలి. అలా చేస్తున్న ప్రతి క్షణం నాకు ఆ మనిషి మీద విపరీతమైన కోపం, అసహ్యం పెరిగిపోతూ ఉంటాయి. ఆ కోపంతో నేను రోజు రోజుకి సువర్ణ పతనం కోసమే పని చేస్తూ ఉంటాను. తను ఎలాగైతే మన ఇంట్లో ఉండి మన నాశనం కోసం ట్రై చేసిందో అలాగే నేను తనతోనే ఉండి తన నాశనం కోసం ట్రై చేయడం కాదు, నాశనం చేసేస్తాను. చాలా బాధగా అనిపిస్తుంది ద్వారక. మామయ్య, అత్తయ్యగారు పంపించిన ఈ అద్భుతాన్ని మనం కొంచెం కొంచెంగా అవంతి కడుపులోకి పంపించే ఏర్పాటు చేయాలి. ఇది చాలా పవర్ఫుల్ వెపన్ లాంటిది. ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేకుండా తిన్నగా వెళ్ళి టార్గెట్ మీద మాత్రమే దాడి చేస్తుంది. ఈ ఇంట్లో త్వరలోనే ఓ పెద్ద సాడ్ న్యూస్ వినపడాలి. సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ట్రాజడీ నిండిపోవాలి. నా బుజ్జి పాప నాలోనే ఉండిపోవాలనే స్వార్థం. నిజంగా అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా. ఏం బాగోదు అంటే పాపతో నువ్వే ఆడుకొని నువ్వే మాట్లాడుకుంటూ ఉండాలా? నేను బుజ్జితల్లి మొహం చూడొద్దా? నేను ఆడుకోవద్దా? నీ స్వార్థం కాదు, నీ దుర్మార్గం. అమ్మో, అసలు ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా? అమ్మా బుజ్జితల్లి, చూసావా మీ అమ్మ ఏమంటుందో? నిన్ను బొజ్జులోనే ఉంచేసుకుంటుందంట. ఆపు బాబు నీ కంప్లైంట్లు. నువ్విలా చెప్పావో లేదో వెంటనే లోపల డిష్యూ డిష్యూ అని ఫైటింగ్ చేస్తుంది. అది మరి ఎంత నీ బొజ్జులో పెరిగినా నా బుజ్జి తల్లి నాన్న పార్టీనే. గొప్పేలే. సరే సరే, బ్రష్ చేసుకుని ఏమైనా తిందువు గాని. నాకిప్పుడు ఆకలిగా అస్సలు లేదు ద్వారక. అది నీ కోసం కాదమ్మా, చిన్న దుర్గమ్మ కోసమైనా కొంచెం పాలైనా తాగాలి. పాలల్లో ఇది కలిపితే అస్సలు డౌట్ రాదు, టేస్ట్ కూడా మారదు, ఎవరికి ఏ అనుమానము రాదు. తాగాక అనుమానం రాకపోవడం మాత్రమే కాదమ్మా, కలిపేటప్పుడు కూడా ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అది నీ బాధ్యతే మావయ్య. ఓకే, అది నేను చూసుకుంటాను. అవంతితో ఆ పాలు తాగించే బాధ్యత నాది. నాకిప్పుడు ఏం వద్దు ద్వారక. కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను ఇలాగే కాసేపు కూర్చుంటాను. కాళ్ళు నొప్పులా? అందుకే కాళ్ళు నొక్కుతానన్నాను. సరే ఒక్క నిమిషం ఉండు. ఇదిగో వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి కూర్చో. అవంతి ఎలా ఉంది? ద్వారక, భార్యాభర్తల రిలేషన్లో ఇది చాలా ప్రెషియస్ టైం అనుకుంటా కదా? అవునవంతి, ఇది నిజంగా చాలా అపురూపమైన కాలమే. ద్వారక, నాకొక డౌట్. ఏంటి? ఏ భర్తకైనా భార్య మీద ప్రేమ పెళ్ళైన కొన్ని నెలల వరకే ఉంటుందంట కదా? అదేంటి, తర్వాత ఉండదా? అంటే తర్వాత రాను రాను
ఆ ప్రేమ తగ్గుతుందంట. తగ్గి వాళ్ళంత బావున్నారు, వీళ్ళింత బావున్నారని అనిపిస్తుందంట. ఆ తర్వాత కొన్నాళ్ళు భార్య మీద ఏదో ప్రేమ ఉందంటే ఉంది అన్నట్టు ఉంటారంట. కాని భార్య కడుపులో తన బిడ్డ పడ్డాక మాత్రం ఆ ప్రేమ కూడా మళ్లీ పురుడు పోసుకొని అంతకు ముందున్న దానికంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారంట. ఆ బిడ్డతో పాటే భార్య మీద ప్రేమ కూడా అంతకంతకు పెరుగుతుందంట. ఏమో అవంతి, అందరి విషయం ఏమో కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ ఏ రోజు తగ్గలేదు, తగ్గదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు లైఫ్లో మా అమ్మ తరువాత నీ మీదే ప్రేమ పుట్టింది. నా మనసు ఇంకెటూ వెళ్ళదు. కానీ నువ్వు చెప్పింది ఒకటి మాత్రం అందరికీ చెప్తుంది. అదేంటంటే, భార్య కడుపులో తన బిడ్డను మోస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ భార్యని తన అమ్మలాగే చూసుకుంటారు. కడుపులో పాప పడిన క్షణం నుంచి నాకు కూడా నీలో మా అమ్మే కనిపిస్తుంది. ఇప్పుడు నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది అవంతి. ఈసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు డెలివరీ ఎప్పుడో పక్కాగా చెప్పేస్తారు. అప్పుడు నా చిన్న దుర్గమ్మ నీ కడుపులో నుంచి నా ఒళ్ళోకి వచ్చేస్తుంది. అవును, వచ్చేస్తుంది. మొత్తం అంతా బయటికి వచ్చేస్తుంది. ఇంకా లోపల బ్యాలెన్స్ ఏమీ మిగలదు. అమ్మ దుర్గా, ఆ మహేంద్రగాడు పెట్టిన టెన్షన్ నుంచి బయటపడేసినందుకు ఆ దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. దండం పెట్టుకుని వెళ్దాం. ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు. రమ్మా. పదండి. అయ్యో అమ్మ జానకి, ఏంటమ్మా, ఏమైనా అయిందా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏమీ లేదండి. అవును, ఎందుకలా పడిపోయావు? పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నానండి, దాంతో కళ్ళు తిరిగినట్టయింది. ఏమ్మా, ఉపవాసం అంటే ఎప్పుడూ దేవుణ్ణి తలుచుకోవడం, అంతేగాని తిండి మానేయడం కాదు. నీకంత ఓపిక లేనప్పుడు చక్కగా భోజనం చేసి దేవుడికి దండం పెట్టుకో. దేవుణ్ణి నేమీ అండు, సరేనా? అలాగేనండి. అమ్మా జానకమ్మ గారు, కళ్ళు లేని మీరు ఈ అమ్మాయిని కాపాడారా? మౌన పోరాటం. సువర్ణకి మనం ఏడుస్తుంటే చూడాలని కోరిక. నువ్విప్పుడు నక్షత్రతో ఫోన్ చేయిస్తే ఆవిడ ఆనందపడుతుంది, కానీ నువ్వనుకుంటున్నట్టు మాత్రం చేయదు. మురారి, నీకో మాట చెప్పనా? ఏంటమ్మా? నువ్వు సువర్ణ దగ్గర ఎందుకు చేయనంటున్నావు? ఏంటమ్మా ఈ ప్రశ్న? చెప్పు నాన్నా, ఎందుకు చేయనంటున్నావు? రాక్షసులాంటి ఆ సువర్ణ దగ్గర నేనెలా పనిచేస్తానమ్మా? అంటే సువర్ణ ఒక్కతే రాక్షస? నీ ఓనరు అదే ఆ విశాలక్ష్మి మహేంద్రులు మంచోళ్ళా? వాళ్ళు కూడా చెడ్డోళ్ళే అన్నట్టు రంగనాథ్ గారు చెప్పారమ్మా. మరి వాళ్ళ దగ్గర ఎలా పనిచేస్తున్నావు? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎవరు చెడ్డవాళ్ళ దగ్గర పనిచేయకూడదు కదా. అది కాదమ్మా, నీకు సువర్ణ వల్ల చాలా చెడు సంఘటనలు జరిగి ఉన్నాయి కాబట్టి నువ్వు ఆమె దగ్గర చేయనంటున్నావు.
మహేంద్ర వాళ్ల వల్ల ఇంకా ఎలాంటి చెడు సంఘటనలు ఎదుర్కోలేదు కాబట్టి వాళ్ల దగ్గర ఇంకా చేస్తున్నావు అంతేగా? కానీ అమ్మా, ఎంచుకుంటూ పోతే చెడనేది లోకం మొత్తం మీద కనబడుతూనే ఉంటుంది. వర్షం పడితే మంచిదంటారు, కానీ అదే వర్షం ముదిరి తుఫానుగా మారితే చెడుగా అనుకుంటాం కదా. అంతవరకు ఎందుకు? నిన్న మొన్నటి వరకు ద్వారక విషయంలో నువ్వెలా ప్రవర్తించావు? చెడుగానా మంచిగానా? చెడుగానే కదా. అంటే మీ అన్నయ్య నీతో కలిసి ఉండకూడదనే కదా? అమ్మా, నేనేమి మిమ్మల్ని విడిపోమని చెప్పడం లేదురా. ప్రతి చోట మంచి పక్కన చెడు ఖచ్చితంగా ఉంటుంది. ఇది నా జీవితంలో నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న సత్యం. అందుకే నువ్వు నా మాట విను. నువ్వు సువర్ణ దగ్గర పనిచేయి. మురారి, అలా వెళ్ళిపోకు. అత్తయ్య చెప్పేది కూడా కరెక్టే కదా. అవంతి, వాడేం చిన్నపిల్లడు కాదు. మనం వాడికి చెప్పాం, ఆ దారిలో నడవాలా లేదా అనేది వాడిష్టం. అత్తయ్య నువ్వు సూపర్. అరలతో చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్మ్. కూసిందైనా దాని సైజు పెంచలేవు నమ్ము. కానీ నువ్వు కానీ తలుచుకుంటే ప్రతి సత్తి, నువ్వు వంట చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? డాన్స్ చేస్తూ వంట చేస్తున్నాను. బ్రేక్ డాన్స్, స్నేక్ డాన్స్ లా ఇది కుక్ డాన్స్. కుక్ డాన్సా? వినడానికి కుక్క డాన్స్ లా ఉంది. అమ్మాయి గారు, మీరు నా డాన్స్ ని చాలా చులకనగా చూస్తున్నారు. నేనేం అలా చూడను గాని ఒకసారి నీ ఫోన్ నాకివ్వు. నా ఫోనా? ఏంటి ఫోన్ అడిగితే అంత కంగారు పడ్డావు? అమ్మో, మీకు ఫోన్ ఇస్తే ఇప్పుడు నేను సూప్ చేస్తున్నానే, అలా మహేంద్ర గారు నా బోన్స్ తో సూప్ చేసుకొని తాగేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చారమ్మా. నీకు వార్నింగ్ ఇచ్చారా? అవునమ్మా. ఆ పిల్ల రాక్షసు ఉంది కదమ్మా, రుద్ర, ఆమె గారు మీకు ఫోన్ ఇచ్చిన విషయం ఆయనకి చెప్పినట్టుంది. దాంతో ఆయన మీకు మళ్ళీ ఇంకోసారి ఫోన్ ఇస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారమ్మా. రుద్ర వాళ్ళ నాన్నకు చెప్పి నీకు వార్నింగ్ ఇప్పించింది కదా. మామూలుగా అయితే ఫోన్ తీసుకున్నందుకు నన్ను తిట్టాలి, కొట్టాలి. కానీ డైరెక్ట్ గా నన్నేమనకుండా ఇండైరెక్ట్ గా నిన్ను బెదిరించారంటే భయపడ్డారన్నమాట. సత్తి, ఫోన్ ఇచ్చే. అమ్మాయి గారు, కంగారు పడకు సత్తి. నా గురించి రుద్ర వాళ్ళ నాన్నకు చెప్తే నేను రుద్ర గురించి మా అమ్మకు చెప్తాను. అయితే సరే, తీసుకెళ్ళండి. కానీ ఫోన్ నేను ఇచ్చానని తెలియనివ్వకండమ్మా. తెలీదులే, ఏం భయపడకు. ఏమ్మా, తాతయ్య గారు మీకు ఫోన్ కొంటానని చెప్పారు కదా, ఏమైంది? కొంటారు సత్తి. నేను మళ్ళీ తాతయ్యకి గుర్తు చేయలేదు. తాతయ్యకి మతిమరుపు వచ్చినట్టుంది, మర్చిపోయాడు. అవును, మాటి మాటికి ఫోన్ తీసుకుంటున్నారు. ఇంతకీ ఫోన్లో ఏం చూస్తారమ్మా? స్టడీ వీడియో సత్తి. అదే చదువుకి సంబంధించిన వీడియోలు చూస్తాను. నేను మొన్న నీ ఫోన్లో పాటలు చూస్తుంటే స్టడీ వీడియోస్లు కొన్ని కనిపించాయి. అవి చూస్తే చాలా బాగున్నాయి. నాకేమో బాగా పెద్ద చదువులు చదువుకోవాలని కోరిక. వీళ్ళేమో 7th వరకు చదివించి ఆపేశారు. అందుకే ఫోన్లో ఉన్న వీడియోలు చూస్తూ చదువు నేర్చుకుంటాను. ఆహా, మీది భలే ఆలోచన అమ్మాయి గారు. మీరు సూపర్ అసలు. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక. ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు? అయ్యో అమ్మాయి గారు, అయ్యో అమ్మాయి గారు, ప్లీజ్ ప్లీజ్ ఫోన్ ఇచ్చేయండి.
ప్లీజ్ ప్లీజ్ అయ్యో అమ్మాయి గారు అరే, ఉండు అమ్మాయి గారు సత్తి. నా మాట వినండి. అమ్మాయి గారు అమ్మాయి గారు ఫోన్ అరే, ఫోన్ ఉండు ఫోన్ సత్తి. ఇవ్వండి అమ్మాయి గారు. అయ్యో అమ్మాయి గారు ప్లీజ్ అమ్మాయి గారు పూర్తిగా చూడు నువ్వు. అబ్బా అయ్యో అయ్యో అబ్బో ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా నువ్వు ప్రేమికుడు అయ్యావన్నమాట. బాగుంది. గోదా, నువ్వు నా వరి, నువ్వు నా బియ్యం, నువ్వే నా అన్నం. ఆ అన్నంలో సాంబార్ నేను, ఆ సాంబార్లో పప్పు నువ్వు, ఆ పప్పులో తాలింపు నేను. ఆ తాలింపులో నెయ్యి నువ్వు, ఆ నేతిలో గారె నేను, ఆ గారెలో చికెన్ కూర నువ్వు. ఆ చికెన్లో మసాలా నేను, ఆ మసాలాలోని అనస పువ్వు నువ్వు, మరాఠీ మొగ్గ నేను. ఐ లవ్ యూ డియర్. ఇంక నేను నవ్వలేను బాబు. ఏంటి మొత్తం మొత్తం వంటల భాషనా? మరంతే కదమ్మా. చేపలమ్మేవాడికి చేపల కంపు ఇంపు, పూలమ్మేవాడికి పూల వాసన సొంపు, వంటోడికి వంట భాష, డ్రైవర్ది కారు భాష. కారు భాష? అందులోనే ఆ వీడియో కూడా ఉంది. దాంట్లో గోదావరి కారు భాషలో కవిత్వం చెప్పింది. అవునా? సత్తి, కార్ నువ్వైతే స్టీరింగ్ నేను, ఇంజన్ నువ్వైతే అందులో ఆయిల్ నేను. నేను ఇంక నవ్వలేను. అమ్మాయి గారు, ఇన్నేళ్లలో మీరు ఇంతలా నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. థ్యాంక్ యూ సత్తి, నన్ను ఇంత నవ్వించినందుకు. గోదావరి, నీ సీక్రెట్ నాకు తెలిసిపోయింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, గోదావరి, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి సౌందర్య, ఏం జరిగింది? సత్తి ఎందుకలా కంగారు పడుతున్నాడు? అమ్మా, అది సత్తి. అమ్మాయి గారు, మీకు దండం పెడతానండి. గోదావరి నన్ను చంపేస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. ఆ సువర్ణ దగ్గర పనిచేస్తూ ఆవిడ చేసే అక్రమ వ్యాపారాల గురించి ఇన్ఫర్మేషన్ లాగు. ఆ వ్యాపారాల గురించి సాక్ష్యాలు సంపాదించు. ఆ దుర్మార్గురాలికి బుద్ధి చెప్పు. ఎస్ అన్నయ్య, నువ్వు సూపర్. ఎగ్జాక్ట్గా నేను కూడా అదే అనుకున్నాను. సువర్ణని నాశనం చేస్తానని ఆమెతోనే ఛాలెంజ్ చేశాను. అన్నయ్య, నువ్వు నిజంగా నా సొంత అన్నయ్యవే. నేనేం కోరుకున్నానో నువ్వు అదే చెప్పావు. తమ్ముడు, నువ్వు ఇప్పుడు జాబ్ చేయక తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళు. ఆ జాబ్ చెయ్యి. ఆ 2 కంపెనీల శాలరీలు తీసుకుంటూ ఆ సువర్ణ చేసే తప్పుల్ని బయటపెట్టు. ఆ పని చేస్తున్నప్పుడు నీకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను చట్టపరంగా చేయాల్సింది చేస్తాను. నీ అన్నయ్యగా నేను నిన్ను కాపాడుకుంటాను. అన్నయ్య, చాలన్నయ్య. నాకిప్పుడే గుండెల నిండా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంక ఈ విషయం గురించి నో మోర్ డిస్కషన్స్. నేను డిసైడ్ అయిపోయాను. సువర్ణ దగ్గర జాబ్ చేస్తాను. ఆమె అంతు చూస్తాను. మన ఇంట్లోనే ఉండి మన తిండి తిని మన అమ్మనే నాశనం చేయాలనుకున్న మనిషిని నేను నాశనం చేస్తాను. కానీ మురారి, ఇది రిస్క్ అవుతుందేమో. ఆహా, ఏం చెప్తున్నావు అవంతి? మీ ఆయన గారు సువర్ణ మీదకి నా మొగుణ్ణి ఎగదోయడం, మా ఆయన గారు రెచ్చిపోయి ఓకే అనడం, దాన్ని ఆపడం మానేసి నువ్వు కూడా ఎంకరేజ్ చేయడం. బాగుంది, చాలా బాగుంది. అందరూ కలిసి నా భర్తని ప్రమాదంలోకి వెళ్ళమని రెచ్చగొడుతున్నారనమాట. నక్షత్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అన్నయ్య బదన నన్ను రెచ్చగొట్టడం ఏంటి? అన్నయ్య చెప్పకముందే నేను నీకు చెప్పలేదా? నేను జాబ్ చేశానంటే సువర్ణని నాశనం చేస్తానని.
నువ్వు కూడా నన్ను జాబ్ చేయమని చెప్పావు కదా, మానేమనలేదు కదా. అంటే అది నువ్వింకేం చెప్పొద్దు నక్షత్ర. అనవసరంగా నువ్వు వాళ్ళతో చెడు అయ్యి నా దగ్గర కూడా నువ్వు చెడు అవ్వకు. మురారి, ఏంటా మాటలు? అది కాదు వదినా, నక్షత్ర. వద్దు మురారి, నువ్వు నక్షత్రతో గొడవ పడొద్దు. కానీ తను ఏమన్నా అన్నా సరే, నువ్వు దాన్ని తప్పుగా అనుకొని ఆ మాటల్ని పట్టుకొని నక్షత్రని బాధ పెట్టకు. ఎందుకంటే ఏ భార్య అయినా భర్త ఉన్నతంగా ఎదగాలనే కోరుకుంటుంది. రే తమ్ముడు, ఎవరు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్లు రానివ్వద్దు. ఎందుకంటే జీవితాంతం ఒకరికొకరు తోడుండాల్సింది మీరిద్దరే కదా. నక్షత్ర, నువ్వు కూడా ప్రతి విషయాన్ని నెగటివ్గా ఆలోచించి దాన్ని మురారికి తలనొప్పిగా మారే పరిస్థితి తీసుకురావద్దు. నువ్వు నిదానంగా వాడికి అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పడానికి ప్రయత్నించు. ఎందుకంటే వాడికి హెల్త్ ప్రాబ్లం ఉంది. అన్నయ్య, ఈ తాడు ఆంజనేయ స్వామి గుడి నుంచి స్వామి ప్రతిరూపం ఉండే తాడు తీసుకొచ్చి మీకు కట్టాను. ఇంకా ఆ స్వామి మీతో పాటు ఉన్నట్టే. జానకి, అప్పుడే నాకేదో బలం లోపల నుంచి వచ్చేస్తుంది. వస్తుంది. జానకి, ఇప్పుడే వెళ్ళి నేను మహేంద్రని కొట్టేస్తాను. వద్దు, ఇప్పుడొద్దండి. రేపటి నుంచి ఎవరైనా తప్పు చేసినా, మిమ్మల్ని యజమానులా గౌరవించకపోయినా, సౌందర్యని గాని నన్ను గాని కొట్టినా, మనకి పనులు చెప్పినా మీరు ఊరుకోవద్దు. అప్పుడు కొట్టేసేయండి. అంటే రేపటి నుంచి మనం ఎవ్వరికి భయపడక్కర్లేదు. మనకెవరు పనులు చెప్పకూడదు, అంతేనా? మరి మీరు ఈ ఇంటి యజమాని. యజమానికి అతని భార్య పిల్లలకి ఎవరైనా పనులు చెప్తారా? చెప్పకూడదు. అది మరి నేను మహేంద్రని రారా పోరా అని పిలవచ్చా? మొన్న చెప్పాను కదా, అతను మిమ్మల్ని మర్యాదగా పిలిస్తే మీరు మర్యాదగా పిలవండి. లేదంటే మీరు కూడా రారా పోరా అని పిలవండి. కరెక్ట్గా చెప్పావు, అలాగే పిలుస్తాను. ఆ తర్వాత రేపటి నుంచి మనం ఏం తినాలో, చత్తికి ఏం వండాలో అన్నీ చెప్తాను. ఖచ్చితంగా చెప్పండి. అంతేకాదు, మీరు ఏ పేపర్ మీద వేలి ముద్ర కూడా వేయద్దు. వేలి ముద్ర ఎందుకేస్తాను? సంతకం పెడతాను. నువ్వు నేర్పించావు కదా. అయ్యో, సంతకం కూడా పెట్టకూడదండి. ఏదైనా సరే మావయ్యని బాగా చదవమని, దానివల్ల ఏ సమస్య లేదంటేనే సంతకం పెట్టండి. నాన్నెందుకు? నువ్వు నాకు చదువు చెప్తున్నావు కదా, నేనే చదివేస్తాను. మీరవి చదవాలంటే ఇంకా బోల్డ్ అంత చదువు నేర్చుకోవాలి. అవునా? అయితే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చిచి, పేదవ జీవితం. ఇక్కడ ఇంత దారుణంగా ఇరుక్కుంటాను అనుకోలేదు. పాలిచ్చుకునే బతుకైపోయింది చివరికి. గంటకి ఎవరో ఒకరికి ఏదో ఒకటి కావాలి. ఆ కిరోసిన్ బాటిల్ని పొయ్యి దగ్గర పెట్టకుండా వీళ్ళందరి మీద పోసి తగలబెట్టేసినా బాగుండేది. చక్కగా జైల్లో అయినా సుఖంగా ఉండేవాణ్ణి. మురారి చేయబోయేది దుర్గకిష్టమో కాదో తెలీదు. తన ఇద్దరి కొడుకులు ఒకే రకమైన ఆలోచనలో ఉన్నారని దుర్గకి తెలిస్తే తనేమంటుందో, తన పిల్లలకి ఎలా నచ్చ చెప్పుకుంటుందో, లేదంటే వాళ్ళు చేసిన పని సరైందే అనుకుంటుందో నాకేం తెలీదు. మురారి గొడవల వైపు వెళ్లకూడదనే ఉద్దేశంతో నేనేదో చెప్పాలని చూశాను. అది కూడా దుర్గ దృష్టిలో సరైన పని అవుతుందో కాదో కూడా తెలీదు. అయితే ఇప్పుడేం చేద్దాం అంటున్నారత్తయ్యా? ఏం చేసేది ఏముందమ్మా, ఒకసారి దుర్గకి విషయం చెప్పి
తన మనసేంటో తెలుసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోంది. ఆంటీ, దుర్గమ్మతో ఒకసారి మాట్లాడాలి అవంతి. ఫోన్ చేయి. ఫోన్ చేసి ముందు ఖాళీగా ఉందో లేదో కనుక్కో. అలాగే అత్తయ్య. రఘురామ్ గారు పాల గ్లాస్తో గుమ్మంలో నిలబడ్డారు. మన మాటలు వినేశారు. అవంతి, మనం తెలివిగా మేనేజ్ చేయాలి. ఏంటి, పాలు తీసుకొచ్చి ఇవ్వకుండా అక్కడే ఆగిపోయారేంటి? రఘురామ్, ఏంటి అక్కడే ఆగిపోయావు? వచ్చి పాలు ఇక్కడ పెట్టేసి వెళ్ళు. ఇక్కడెందుకు ఆగిపోయానో మీకు తెలీదా? అది ఎందుకు? నేనంతా విన్నాను. మీరు దుర్గతో మాట్లాడాలనుకున్న విషయం నేను వినేశాను. నా ఐడియా మొత్తం పూర్తవ్వలేదు మేడం. మొత్తం చెప్పేశాక మీరు మాట్లాడండి మేడం. 28. ఏంటి మేడం? నువ్వు నన్ను మేడం మేడం అనడం ఇది 29సారి. ఏంటి? నాకు అర్థం కాలేదు మేడం. మురారి, ప్లీజ్. నువ్వు నన్ను మేడం మేడం అని తోక తగిలించి పిలవద్దు. ఇదేంటి, మేడంని మేడం అని పిలవక ఇంకేమని పిలుస్తారు? నన్ను అమ్మ అని పిలువు. ఏంటి, అమ్మ అని పిలవాలా? ఇదేంటి? ఏంటి మురారి, ఏం మాట్లాడవు? నేను మా అమ్మ దుర్గమ్మ కోసం తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఆ పదం ఉపయోగించను మేడం. మురారి, నీ చెప్పేది విను. అమ్మ అనే మాట వినాలనుకునే మనిషికి ఓ అర్హత యోగ్యత ఉండాలి. నాతో అలా అనిపించుకునే అర్హత యోగ్యత మా అమ్మకి తప్ప ఇంకెవ్వరికీ లేదు మేడం. ప్లీజ్ మురారి. ఇది ఆఫీస్. నేను ఈ ఆఫీస్లో స్టాఫ్ని. నేనిక్కడికి పని చేయడానికి మాత్రమే వస్తున్నాను. చేసిన పనికి జీతం తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పని గురించి తప్ప మనుషుల గురించి మాట్లాడను. మేడం, ఇక్కడ నన్ను ఒకరి కింద పని చేయమని ప్రెషర్ పెట్టగలరేమో కానీ నా పర్సనల్ మ్యాటర్స్లోకి ఎంటర్ అవ్వలేరు. నేను ఆ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వను. ఇక్కడ నా నుంచి ఎవరైనా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎవ్వరికి ఇవ్వాల్సిందే వాళ్ళకిస్తాను. ఇదేంటి, ఈవిడికి ఇదేం కోరిక? మురారితో అమ్మాని పిలిపించుకోవాలనుకోవడం ఏంటి? అలా పిలిపించుకుని ఏం చేస్తుంది? తన ఆస్తి అంతా అతనికి రాసిస్తుందా? మురారిని పెంచుకుంటుందా? అమ్మో అమ్మో, నిజంగా అదే జరిగితే దీనికి మించిన అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా? ఈ మురారి ఒకడు ఆవిడ ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా అడ్డంగా పుల్ల విరిచేస్తాడు. ఈవిడైనా ఆ మాట మురారితో అనిపించుకోవాలనుకోవడం ఎందుకు? వయసు ఎక్కువే అయినా ఏ నన్ను అనమంటే నేను అనను. అంత ఆస్తి ఇస్తానంటే అమ్మానేం కర్మ, అమ్మమ్మ అని కూడా అనేద్దును. సరే మురారి, నీ ఐడియా గురించిన డిస్కషన్ ఆపే. మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికి వచ్చాయి. ఈరోజు నీకు బాగా ఇష్టమని బొమ్మడాయిల పులుసు చేయించుకొని వచ్చాను. సారీ మేడం, మీకు ఎవరు చెప్పారో కానీ బొమ్మిడాయల పులుసు అంటే నాకు చాలా అసహ్యం. నేను అస్సలు తినను. కానీ మరి ఆ రోజు ఆ రోజు అంటే ఏ రోజు మేడం?
పాయసంలో ఆ పాయిజన్ కలిపిన రోజా? ఓ, నన్ను చంపాలనుకున్న రోజా? ఇదేంటి ఇప్పటి వరకు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు, ఇప్పుడేమైంది? ఏం వినపడట్లేదు, మాట్లాడుకోవట్లేదా? మేడం, మీరు తెచ్చిన ఫుడ్లో కూడా పాయిజన్ కలిసి ఉండొచ్చు కదా? అమ్మ సౌందర్య, ఇగో నువ్వు కాలు మీద కాలేసుకో. ఏమైంది? నేను చూడు, మహేంద్ర వేసుకున్నట్టు ఎలా వేసుకున్నారో నువ్వు కూడా రుద్రలాగా కాలు మీద కాలేసుకోమ్మా. వేసుకో వేసుకోమ్మా. అది తాగు, ఇప్పుడు తాగు. సత్య, నువ్వు మహేంద్ర వాళ్ళ కోసం వండేవన్నీ మాకుండు, మాకు చేసేవి మహేంద్రకొండు. వెళ్ళు. అమ్మో, ఈరోజు మళ్ళీ చెన్నై గారిని కొట్టేస్తారు వీళ్ళు. ఈయనేంటో ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. వద్దని చెప్తే వినరు. వండి మనిషి. దేవుడా కాపాడు తండ్రి. నువ్వు తాగమ్మా, తాగు. బాగుంది కదమ్మా? బాగుంది నాన్న. మహేంద్ర, ఇంకా ఏంటి చూస్తున్నావు? అక్కడ ఏమన్నా 3D స్క్రీన్లో సినిమా కనపడుతుందా? వెళ్ళు. ఇలాంటి గొంతు మళ్ళీ లేవకుండా బుద్ధి చెప్పు. చెప్తా వాడి సంగతి. మహేంద్ర, వాడికి చేత్తో కొడితే భయం రాదు. కొరడా అయితేనే వీడు బాత్రూంలోకి పరిగెడతాడు. వెళ్ళు. మహేంద్ర, నువ్వు వాణ్ణి ఎలా కొట్టాలంటే, వాడికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మళ్ళీ మనకి ఎదురు చెప్పడం కాదు, కనీసం మనకి ఎదురు పడాలన్నా భయంతో వణికిపోవాలి. అంతేకాదు డాడ్, వాళ్ళని బాగా కొట్టాక ఆ దెబ్బలు తగ్గించుకోవాలని ఏ హాస్పిటల్కి వెళ్ళనివ్వద్దు. వాళ్ళ దెబ్బలతో కొన్ని రోజుల వరకు బాధపడుతూ ఉండాలి. అవి తగ్గేలోపు మళ్ళీ సీన్ కోటింగ్ రిపీట్ చేయాలి. అవును మహేంద్ర, దెబ్బ పుండుగా మారగానే మళ్ళీ దాని మీద దెబ్బ పడితే అప్పుడు నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అప్పుడే వాళ్ళకి మనమంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. ఈ రోజు వాడు నా చేతిలో చావు ముఖం చూస్తాడు. నువ్వు తాగమ్మా, తాగు. అమ్మా దుర్గా, వీడు వీడు నా కొడుకేనా? నా కొడుకు ఇలా సోఫాలో కాలు మీద కాలేసుకుని రాజాలా? అలా ఉండాలనే కదా మావయ్య మీరు కోరుకున్నారు. ఇక నుంచి అతను ఇలాగే రాజులాగే ఉంటాడు. అవును మావయ్య, అతని కళ్ళలో కనిపిస్తున్న ఆ విశ్వాసం, అతని కదలికల్లో కనిపిస్తున్న ఆ రాజసం ఇక నుంచి అలాగే ఉంటాయి. ఇన్నేళ్లు రాజుని బంటుగా మారుస్తూ వచ్చారా దుర్మార్గులు. ఇప్పుడు రాజు నేను రాజుని అని చెప్పే టైం వచ్చేసింది. ఇక నుంచి అతనే రాజు. కానీ
కానీ అమ్మగారు, మహేంద్ర గారు వచ్చేస్తున్నారమ్మా. మహేంద్ర గారు కొరడాతో వచ్చేస్తున్నారు. దుర్గా, అదిగో వాడు వచ్చేస్తున్నాడు. అయ్యో మావయ్య, కంగారు పడకండి మావయ్య, వచ్చాక తెలుస్తుంది అతనికి కళ్యాణ్ రాముల్లో వచ్చిన మార్పు ఏంటో. చాలా కోపంగా వస్తున్నాడమ్మా. ఆ కోపం నా కొడుకు మీద చూపిస్తే వాడు చచ్చిపోతాడమ్మా. అయ్యో మీరు చూస్తుండండి మావయ్య, ఏం జరుగుతుందో. నేను ఉండలేనమ్మా. అరే నేను ఉండలేను. అయ్యో మావయ్య. అమ్మా, వాడిని కొట్టేస్తున్నాడమ్మా. వెళ్ళి కాపాడమ్మా. వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పమ్మా. లేదంటే ఆ మహేంద్ర నా కొడుకుని చంపేస్తాడమ్మా. మావయ్య, ఎన్ని రోజులు ఎన్నో దెబ్బలు తిన్నాడు మీ కొడుకు. ఇప్పుడు తింటున్నా ఈ 2-3 దెబ్బలకి మీరు క్షమాపణ అడిగేయమంటారా? అలా అడిగేమని నేను తనకి చెప్పిన మరుక్షణం కళ్యాణరాముడి పరిస్థితి ఏమవుతుందో ఊహించారా? ఇంత ధైర్యం చెప్పిన నేనే భయపెట్టడం అవదా? ఇదే జరిగితే అతని మీద అతనికి ఇంత నమ్మకం ఎప్పటికైనా వస్తుందా? మళ్ళీ ఇంత ధైర్యవంతుడుగా ఉండగలడా? వాడు తర్వాత ఎలా ఉంటాడో అనేది కాదమ్మా, ఇప్పుడు అసలు బతికుంటాడా అనేది నా భయం తల్లి. ఒక్కసారి చూడమ్మా. చూడమ్మా, నువ్వు నూరిపోసిన ధైర్యం వాడి ప్రాణం మీదకి తెచ్చేస్తోందమ్మా. లేదు మావయ్య, ఒక్క దెబ్బ ఒంటి మీద పడినా భయంతో పరుగులు తీసే మీ అబ్బాయి ఇప్పుడు దెబ్బలు పడుతున్నా ఎదిరించి నిలబడే ఉన్నాడు. నిలబడ్డ ఆ ధైర్యం ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా మావయ్య? వద్దు మహేంద్ర. ఏంట్రా వద్దు? పద్మవ్యూహంలోనికి చొరబడి బయటికి మరలే దారే లేదా, గుడ్డల తాకిడి తట్టుకు నిలబడి శిల్పం సువే కాదా. ఒత్తుట యుద్ధం పొడలే ఎరుగని లోకం తెలియని గూడే విడువని వాడే వీడే అభిమన్యుడు కాగా. కాలం పడగెత్తగా క్రౌర్యం కానయ్యగా, దౌష్ట్యం దండెత్తగా, ఇది ఎత్తిన కత్తికి తప్పి తీరునా. బౌద్ధం శివమెత్తగా రుద్రం చిందెయ్యగా, రుధిరం చిందించగా, ఇది విజయము స్వర్గము తేలిపోవునా. ఏంట్రా కొరడాన్ని పట్టుకున్నా? వదులు. ఇప్పుడు కళ్యాణ్ రాముడిని చూడండి మావయ్య. ఇప్పటి వరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడున్న హనుమంతుళ్ళ మహేంద్ర విసిరిన కొరడా దెబ్బల్ని భరించాడు. ఇప్పుడు తన బలం గురించి తను తెలుసుకున్న హనుమంతుడయ్యాడు. వదలరా, వదలరా. వదలరా. శ్రీయాంజనేయం భజే వజ్రగాయం, సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీయాంజనేయం భజే వాయుపుత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం.
నన్నే కొడతావా? మహేంద్ర, నీకు చెప్పానా లేదా నన్ను కొట్టొద్దు అని? నాకు బలం చాలా ఉందని చెప్పానా లేదా? నన్ను కొడితే నిన్ను బాగా కొట్టేస్తానని చెప్పానా లేదా? ఇగో చూడు, ఇప్పుడు నేను ఎలా కొడతాను. ఆగరా! కొరడా నా దగ్గరుంటే నువ్వెలా చంపుతావురా? నువ్వెలా చంపుతావు? చెప్పాను కదా, నన్ను రా అని పిలవద్దని చెప్పాను కదా. బావగారు అని పిలవమన్నావు కదరా. జానికి మధ్య కొరడా ఎత్తొద్దని చెప్పాను కదరా. ఇక నుంచి అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని చెప్పానా? చెప్పాను కదా. కొడతావురా నువ్వు? జానకి కొడతావా? సౌందర్యాన్ని కొడతావా? చెప్పానా? చెప్పాను కదా. అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని చెప్పానా? కొడతావురా నువ్వు? నన్ను రా అని పిలవద్దని చెప్పాను కదా. అతి సూపర్. కొట్టండి, ఇంకా కొట్టండి, గట్టి కొట్టండి అయ్యగారు. ఆగరా, బావగారిని కొట్టకూడదురా. రే మొద్దు, కొట్టకురా. బావగారిని కొట్టకూడదురా. బావగారిని కొట్టకూడదురా. మహేంద్ర ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే చస్తావు. ఏ విశాలాక్షి, మళ్ళీ ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కొడతాను. ఏంటి, నన్ను కొడతానంటావా? నీకెంత ధైర్యం రా? నిన్ను ఎప్పుడో కాదు, ఇప్పుడే కొట్టాలి. నేను వీడిని చాడగొడుతున్నప్పుడు నిన్ను కొట్టలేనా నేను? నిన్ను కొడితేగా నువ్వు దారిలోకి రావు. కొట్రా, కొడితే గాని బుద్ధి రాదు. బాగా కొట్టావు. నువ్వు విశాఖలు కొడితే నేను చంపేస్తాను. వదిలిపెట్టను. ఒక్కసారి నన్ను కొడితే అయిపోయింది అనుకోవద్దు. ఇక నుంచి నీకుంటుంది నా సంగతి. నీకు తెలీదు. నిన్ను ఏం చేస్తారో తెలీదు. నీ అంతు చూస్తాను. కళ్యాణరామ, ఇన్ని దెబ్బలు కొట్టినా వాడికి ఇంకా బుద్ధి రాలేదురా. ముందు వాడి ఒంటి మీద దెబ్బలకి వాడికి కొన్ని రోజుల వరకు నిద్ర పట్టకుండా చేరా వాడికి. నీ అంతు చూస్తాను రా, వదిలిపెట్టను. మహేంద్ర,
జై శ్రీరామ్. చూస్తావరా? అంతే చూస్తావా? అంత చూస్తావరా? నన్ను కొడతావరా? నా అంత చూస్తావా? నా బలం ఏంటో నీకే కాదు నాకే తెలీదు. నా భార్య చెప్పింది నాకు చాలా బలం ఉందని. చూస్తారా నా బలం? చూస్తావా? మహేంద్ర వద్దురా. ఒరే ఒరే మహేంద్ర చచ్చిపోతాడు, వదిలేరా. అంత చూస్తావా? మావయ్య ప్లీజ్ డాడీని కొట్టొద్దు మావయ్య. అంత చూస్తావా? నన్ను కొడతావా? నా భార్యని కొడతావా? సౌందర్యని కొడతావా? లేదు కొడతారా? 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 కొట్టను కొట్టను. లేదు ఎవరు కొట్టవు, ఎవరు కొట్టవు కొట్టవు. నాకు పనులు చెప్తావా? జానకి పనులు చెప్తావా? చెప్పవు. సౌందర్య సౌందర్య రుద్రకి పని మనిషా? కాదు కాదు. నన్ను చెప్పేస్తారా? లేదు. నన్ను చెప్పేస్తారా? నన్ను ఓరే గిరి అని పిలుస్తావా? పిలవను పిలవను పిలవను. బావగారు మర్యాదగా పిలుస్తావు కదా? పిలు. బావగారు 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 బావగారు. అది రేయ్, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే, నన్ను కొరడాతో కొట్టాలని చూస్తే నిన్ను చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. అర్థమైందా? వాళ్ళమ్మలాగే ఉంటావా? చెప్పు. నువ్వు చిన్న దుర్గమ్మవే కదా? మీ నాన్న, నేను, మీ బాబాయ్ మొత్తం ఈ కుటుంబం మొత్తం నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నామో తెలుసా? అరే ఏంటిది? మీ నాన్నలాగా అలా చెక్కిలిగిలి పెట్టినట్టు తలతో పొట్ట మీద రాస్తున్నావు. మీ నాన్న కూడా సేమ్ నీలాగే తన తల నా ఒళ్ళో పెట్టుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా తలతో పొట్ట మీద చెక్కిలిగిలి పెట్టేస్తారు. నీకన్నీ మీ నాన్న అలవాట్లే వస్తాయనుకుంటా. అవును, తన ప్రేమవి, తన ప్రతిరూపానివే కదా. నిజంగా మీ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? తను నన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఒక్క నిమిషం ఉండు, నీకు మా పెళ్లి ఆల్బమ్ చూపిస్తాను.
అవంతి 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 నీకేం కాలేదు కదా అవంతి అమ్మా చిట్టి తల్లి నీకేం కాలేదు కదా అమ్మా అయ్యో ద్వారక ద్వారక ఏం కాలేదు, కంగారు పడుకు. ఏంటి ఏం కాలేదు? ఏం పని చేసావు నువ్వు? అసలు స్టూల్ వేసుకొని ఎందుకు ఎక్కావు? నేను రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? ఇంత నిండు చూలాలవి నువ్వు, నా చిట్టి తల్లి, మా అమ్మ, నువ్వు. సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ద్వారక. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ద్వారక. అసలు నువ్వు పైకి ఎందుకు ఎక్కావు? ఈ ఇంట్లో ఇంతమంది ఉంటే పైకి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? అది పాపకి మన పెళ్లి ఆల్బమ్ చూపించాలని అనిపించింది. పాపకి పెళ్లి ఆల్బమా? అదే, నేను పాపతో మాట్లాడుతూ ఉంటే నాకు మన పెళ్లి ఎలా జరిగిందో చెప్పాలని, ఆ ఫోటోస్ చూపించాలని అనిపించింది. అలా చెప్తూ చెప్తూ ఆల్బమ్ కోసం పైకెక్కేశాను. ఏం పల్లవంతి, నువ్వు గర్భిణివి. అలా పైనుంచి పడిపోతుంటే నా గుండె ఒక్కసారి ఆగిపోయింది తెలుసా? అలా కింద పడిపోతే అమ్మో, అది తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అవంతి ప్లీజ్, నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. ఒక్క 10 రోజులు డెలివరీ అయిపోతుంది. ఈలోపు నీకు గాని పాపకు గాని ఏదన్నా జరిగితే నేను బ్రతకలేనవంతి. ద్వారక, ఏంట మాటలు? నిజమవంతి, పాప మీద నా ప్రాణాలన్నీ ఉన్నాయి. మన జీవితంలోకి పాప రాకపోతే నా జీవితమే వేస్ట్. నేను బ్రతుకున్న శవంలా అయిపోతాను. వద్దు ద్వారక, నువ్వలా మాట్లాడకు. నువ్వే కాదు, పాప లేకపోతే నేను కూడా బతకలేను. నా శరీరంలో ఊపిరి పోసుకొని ఎన్ని నెలలు నాతోనే ఉండి పూసులాడి నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిన నా బంగారు తల్లి లేకుండా నేను కూడా బతకలేను ద్వారక. ఐఎమ్ సారీ. ఇక మళ్ళీ ఇలాంటి పనులు చేయను. ఐఎమ్ సారీ.